ఈ వీడియోలో FA1 మార్క్స్ ఎంట్రీను లీప్ యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం FA1 మార్క్స్ను ఎంటర్ చేయాలంటే లీప్ యాప్లో అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా వన్ టైం యాక్టివిటీ అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. అవేంటంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. ఈ మూడింటిని ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా అన్ని పాఠశాలల వారు చేయాల్సి ఉంటుంది. ఇవి చేస్తేనే మనకి FA1 మార్క్స్ ఎంట్రీ అనేది మనకి ఈజీగా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మనకి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం. వీటిని ఏ విధంగా మ్యాప్ చేయాలి, మార్క్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు లీప్ యాప్ని ఓపెన్ చేయండి. లీప్ యాప్లోకి స్కూల్ డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వండి. అంటే మనకి ఇండివిజువల్ టీచర్ లాగిన్లో కూడా ఉంటుంది, కానీ మనం స్కూల్ లాగిన్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తే ఈజీగా ఉంటుంది. అంటే స్కూల్ లాగిన్లో అయితే మనకి ఈ మ్యాపింగ్కి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది, కాబట్టి ఈజీగా మనం వర్క్ని కంప్లీట్ చేయవచ్చు. కాబట్టి మీరు స్కూల్ డైస్ కోడ్ ద్వారా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ స్టూడెంట్లోకి వెళ్ళండి, తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిల్లో స్టూడెంట్ అసెస్మెంట్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఉంటాయి అన్నమాట క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. ఈ మూడింటిని మనం స్కూల్ లాగిన్లో అయితే ఈజీగా మనం మాడిఫై చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్లు మ్యాప్ చేయవచ్చు అనమాట. అందుకని స్కూల్ లాగిన్లో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ముందుగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ క్లాస్ వద్ద మీ యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రైమరీ అయితే ప్రైమరీ, యూపీ అయితే యూపీ, హై స్కూల్ అయితే హై స్కూల్ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్లాస్ని సెలెక్ట్ చేయగానే అక్కడ విద్యార్థుల పేర్లు కనిపిస్తారో ఆ విద్యార్థిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో అయితే బ్లాంక్గా ఉంటుంది, కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా లాంగ్వేజ్ 2 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఈ విధంగా కనిపించాయి. ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చెప్పి వస్తుంది. తర్వాత మరలా లాంగ్వేజ్ మ్యాపింగ్ సెకండ్ క్లాస్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. తర్వాత థర్డ్ క్లాస్, 4th, 5th సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. దీంట్లో కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్లో ఫస్ట్ తెలుగు, ఇంగ్లీషు, తర్వాత లాంగ్వేజ్ 3 వచ్చేసరికి ఇక్కడ మనం నాట్ అప్లికబుల్ పెడతారు. ఒకవేళ మీకు కనుక సాంస్క్రిట్ ఈ విధంగా సబ్జెక్ట్స్ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోండి. అవి లేని వారు మాత్రం నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇవ్వండి. తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్ వద్ద 3rd, 4th, 5th క్లాస్కి వచ్చేసరికి మ్యాథ్స్, EVSని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రైమరీ తరగతుల వారు ఈ విధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ని చేయాల్సి ఉంటుంది. అదే హై స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ హై స్కూల్ తరగతులు కనిపిస్తాయి, సెక్షన్స్ కూడా కనిపిస్తాయి. కాబట్టి మీ తరగతి, మీ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేయగానే ఆ సెక్షన్లో ఉన్న అందరు విద్యార్థులు కనిపిస్తారు. సేమ్ ఇందాకట్లాగానే ఒక విద్యార్థిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఆ లాంగ్వేజెస్ కనిపిస్తాయి. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ 1లో ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. అదేవిధంగా లాంగ్వేజ్ 1లోనే గ్రూప్ B అనమాట. అంటే కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ ఉర్దూ ఉంటేనే మీరు సెలెక్ట్ చేస్తారు, లేదంటే నాట్ అప్లికబుల్ ఇస్తారు. అదేవిధంగా గ్రూప్ B పేపర్ 2 ఇవి కూడా అంతే. ఈ సబ్జెక్ట్స్ మీకు ఉంటే ఇవ్వండి, లేదంటే నాట్ అప్లికబుల్ ఇవ్వండి. తర్వాత లాంగ్వేజ్ 2 హిందీని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు కనుక లాంగ్వేజ్ 2 అనేది స్పెషల్ ఇంగ్లీష్ కానీ తెలుగు అయితే వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనకి ఏదైతే అప్లికబుల్ అవుతాయో వాటిని సెలెక్ట్ చేస్తాము. అదేవిధంగా లాంగ్వేజ్ 3 వద్ద ఇంగ్లీషు, తర్వాత లాంగ్వేజ్ 4 ఇవి నాట్ అప్లికబుల్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఆ సబ్జెక్ట్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత లాంగ్వేజ్ 4లోనే పేపర్ 2 ఇవి కూడా అంతే. మీకు అప్లికబుల్ అయితే ఇవ్వండి, లేదంటే నాట్ అప్లికబుల్ ఇవ్వండి. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసరికి ఇది గ్రూప్ సబ్జెక్ట్స్. వీటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ ఈ విధంగా ఇవ్వండి. ఈ విధంగా హై స్కూల్కి సంబంధించి సబ్జెక్ట్స్ని ఇవ్వండి. తర్వాత వీటిల్లో కూడా 6th క్లాస్ దగ్గరికి వచ్చేసరికి గ్రూప్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ ఇవి మాత్రమే మీకు కనిపిస్తాయి. ఇంకా మిగతాది మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఈ విధంగా హై స్కూల్స్ వారు లాంగ్వేజ్ మ్యాపింగ్ని ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ని ఏ విధంగా చేయాలనే చూద్దాం. ముందుగా స్కూల్ లాగిన్లోనే డైస్ కోడ్లోనే క్లాస్ టీచర్ మ్యాపింగ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వ్యూ మ్యాప్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ముందుగా అసలు ఏ క్లాసెస్కి ఏ టీచరు మ్యాప్ అయ్యారనేది ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇవి కరెక్ట్గా ఉంటే ఓకే, ఇంతటితో బయటకు వచ్చేసేయండి కరెక్ట్గా ఉంటే. ఒకవేళ తప్పులు ఉంటే మాత్రం ఇక్కడ సెలెక్ట్ టీచర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళగానే ఆ పాఠశాలలో ఉన్న అందరూ ఉపాధ్యాయులు కనిపిస్తారు. ఇక్కడ ఏ ఉపాధ్యాయునికి అయితే తప్పుగా మ్యాప్ అయ్యి ఉందో ఆ ఉపాధ్యాయుని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఉపాధ్యాయుని కింద ఉన్న అంటే మ్యాప్ అయిన క్లాసెస్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి.
వీటిల్లో మీరు ఏమైనా రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసి రిమూవ్ చేసుకోండి. లేదు కొత్తగా మ్యాప్ చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ మ్యాప్ న్యూ క్లాస్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి మీరు ఏ క్లాస్ని అయితే ఈ టీచర్కి మ్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాసెస్ అంటే ఆ మీడియము ఆ క్లాస్ని సెలెక్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ తరగతి అనేది మ్యాప్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్లో మనం టీచర్కి క్లాసెస్ని ఈజీగా మ్యాప్ చేస్తాం. తర్వాత ఇంకొకటి ఫైనల్ ఆప్షన్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. ఇది వచ్చేసరికి హై స్కూల్ వారు మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎవరైతే సబ్జెక్ట్స్ వారీగా క్లాసెస్ని డీల్ చేస్తున్నారో వారు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని కరెక్ట్గా చేసుకోవాలి. అలా చేసుకుంటే ఈజీగా ఈ FA1 మార్క్స్ని ఎంటర్ చేసుకోగలరు. కాబట్టి అంటే ఆ టీచరు ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి మార్క్స్ని మాత్రమే ఎంటర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కనిపించవు. చాలా ఈజీగా ఉంటుంది హై స్కూల్ వారికి వచ్చేసరికి. కాబట్టి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీడియంని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లాసెస్ హై స్కూల్ అయితే హై స్కూల్, ప్రైమరీ అయితే ప్రైమరీ, యూపీ అయితే యూపీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఒక క్లాస్ని సెలెక్ట్ చేయగానే ఆ క్లాసెస్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి టీచర్ని ఇక్కడ మ్యాప్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం చేసేదంటే సబ్జెక్ట్కి టీచర్ మ్యాప్ చేస్తున్నాం. కాబట్టి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కనిపిస్తారు. మనం ఎవరినైతే మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు కావాల్సిన తరగతిని సెలెక్ట్ చేస్తామో ఆ తరగతిలో ఏ సబ్జెక్ట్కి ఏ టీచర్ని మ్యాప్ చేయాలో మనం ఇక్కడ ఆ సబ్జెక్ట్స్కి ఆ టీచర్ని ఇక్కడ మ్యాప్ చేస్తాం. ఈ విధంగా అన్ని తరగతులకి సంబంధించి మనం ఈజీగా మనం ఉపాధ్యాయుల్ని మ్యాప్ చేయవచ్చు. అంటే ఇక్కడ తరగతుల్లో ఓపెన్ చేయగానే సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఆ సబ్జెక్ట్స్కి టీచర్ మ్యాప్ చేస్తాం. రేపు వారు FA1 మార్క్స్ని ఎంటర్ చేసేటప్పుడు ఆ టీచర్స్కి ఆ సబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా సబ్జెక్ట్స్ వారీగా మార్క్స్ని ఎంటర్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని కరెక్ట్గా చేసుకోండి. క్లాసెస్ వారీగా మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్ని కరెక్ట్గా చేసుకోండి. లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది అందరూ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ ఎంట్రీని ఏ విధంగా చేయాలని చూద్దాం. ఈ మార్క్స్ ఎంట్రీని ఎంటర్ చేయడానికి మీరు ఇంకా స్కూల్ లాగిన్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఇండివిజువల్ టీచర్ లాగిన్ ఓపెన్ చేసుకోండి. ఇంకా మనం టీచర్ లాగిన్లోనే ఈజీగా మార్క్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. దాని కొరకు టీచర్ లాగిన్ని అంటే ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్లోకి రండి. తర్వాత యాక్షన్స్లోకి రండి. తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్లోకి రండి. దీంట్లో ఇక్కడ మీకు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్. ఇక్కడ మనం తరగతుల వారీగా మార్క్స్ని ఎంటర్ చేయాలనుకుంటే క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్స్ వారీగా ఎంటర్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకోండి. హై స్కూల్ వారందరూ కూడా సబ్జెక్ట్ టీచర్ ఆప్షన్ అనేది ఈజీగా ఉంటుంది. ప్రైమరీ వారికి వచ్చేసరికి తరగతుల వారీగా మార్క్స్ని ఎంటర్ చేస్తారు కాబట్టి క్లాస్ టీచర్ని ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ క్లాస్ టీచర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆ తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. అదే సబ్జెక్ట్ టీచరు సెలెక్ట్ చేస్తే ఇందాక మనం సబ్జెక్ట్స్ మ్యాప్ చేస్తాం కదా ఆ సబ్జెక్ట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. కాబట్టి మనకి ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ FA1ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ తరగతిని సెలెక్ట్ చేసేసుకొని సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు కనిపిస్తారు. ఆ విద్యార్థిని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను యాక్సెస్ యాజ్ క్లాస్ అని చెప్పి ఓపెన్ చేశాను కాబట్టి ఆ తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. ఇక్కడ మనం మార్క్స్ని ఎంటర్ చేయడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ అటెండెడ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా గ్రీన్ కలర్లకు టిక్ మార్క్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ వారీగా ఇక్కడ మనం మార్క్స్ ఇస్తాము. టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఇవి అందరికీ తెలిసినవే. టూల్ 4 వచ్చేసరికి మనం ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాం కదా ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ టూల్ 4లో ఇస్తాము. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా బ్లూ కలర్లోకి మారుతుంది. ఇంతటితో సబ్మిట్ అయినట్లు కాదు. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్లో కూడా ఇక్కడ మీరు రిటర్న్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ టూల్స్ వారీగా ఇచ్చేసేస్తాము. ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇది కూడా రెండోది కూడా బ్లూ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా మార్క్స్ ఇచ్చేస్తాము. ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయగానే ఇలా అన్ని సబ్జెక్ట్స్ బ్లూ కలర్లోకి వస్తాయి. ఇలా వచ్చినంత మాత్రాన సబ్మిట్ అయినట్టు కాదు. ఎప్పుడు సబ్మిట్ అవుతాయంటే క్రింద మీకు సబ్మిట్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి. అప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ మార్క్స్ అనేవి ఆన్లైన్లో నమోదైనట్లు. కాబట్టి ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తేనే మార్క్స్ ఎంటర్ అయినట్లు. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఈ విధంగా ఈ క్లాస్ టీచరు, సబ్జెక్ట్ టీచరు, ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకొని ఫైనల్గా FA1 మార్క్స్ని ఈ విధంగా మనం లీప్ యాప్లో నమోదు అనేది చేస్తూ ఉంటుంది.